నమస్కారం అందరికీ. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ ఆల్. మన క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎవరెవరు ఎందులో స్పెషాలిటీగా ఉన్నారు అంటే ఆ పర్టికులర్ ఇది వారు చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వారిని తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వారితో మనం అందరం నేర్చుకోవడం జరుగుతుంది, మీ అందరితో పాటు నేను కూడాను. మనకి క్షమా ప్రార్థనలు స్టార్ట్ చేసి మనం పద్మావతి గారు, పద్మజ మేడం చెప్పారు మనకి స్వయం క్షమా ప్రార్థనలు. అందులో భాగంగా నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, ఈ రోజు మనకి ప్రత్యేకించి మనం తెలుసుకోబోయేదంతా కూడాను స్పిరిచువల్ అఫర్మేషన్స్ గురించి. మనం కార్డ్స్, బ్లాక్స్, నెగటివ్ ఎనర్జీస్ గురించి తెలుసుకున్నాము, స్వయం క్షమా ప్రార్థనల గురించి తెలుసుకున్నాము, అలాగే వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, దాన్ని ఎలా వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు స్పిరిచువల్ అఫర్మేషన్స్ మనం ఎందుకు చదవాలి, స్పిరిచువల్ అఫర్మేషన్స్ యొక్క గొప్పతనం ఏంటి, అది చదివితే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అన్న దాని మీద మనకి వివరంగా పద్మావతి గారు, ఏవిఎల్ పద్మావతి మేడం నర్సరావుపేట నుంచి చెప్తున్నారు. ఆవిడ గురించి నేను చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆవిడ గురించి చెప్పాలంటే నా హైదరాబాద్ లో నాకు వచ్చే ప్రతి స్టూడెంట్, నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా అందరికీ అందులో 98% మేడం మాకు పద్మావతి గారు తెలుసండి అంటారు. నా దగ్గరికి వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన ఒక 200 మంది వచ్చారు అనుకోండి. ఆ 200 మందిలో ఒక 90 నుంచి 95% వరకు మేడం మాకు తెలుసండి, పద్మావతి గారు తెలుసండి, అక్కడ మేడం గారు చెప్పారండి, అది చెప్పారండి, ఇది చెప్పారండి, మేము మా ఎవరో కూడా తెలియకుండా మేము ఫోన్ చేయగానే మాకు అన్ని సలహాలు ఇస్తున్నారండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మేడం గారు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా అందరూ చాలా సీరియస్ గా తీసుకొని నోట్ డౌన్ చేసుకొని, నేను ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో చెప్పేది ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్స్ అని చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్లీజ్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి, మనకి ఇది చాలా చాలా ఉపయోగపడతాయి. ఇందులో టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ట్రైనింగ్ తీసుకునేవారు ఉన్నారు, అలాగే బయట నుంచి కూడా మనకి అలౌ చేశాం కాబట్టి ఈ స్పెషల్ క్లాసెస్ ని వారు కూడా ఉన్నారు. సో అందరికీ పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి, ఇది ఒక్క టీచర్స్ ఒక్కటే కాదు, అందరికీ పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి పద్మజ మేడం వచ్చి సార్ అందరికీ మనం ఇచ్చేద్దామండి, అన్ని గ్రూపుల్లో పెడదామండి అంటే సరే మేడం అట్లాగే పెడదామని చెప్పి అందరినీ అలౌ చేశాం అనమాట. సో అందరూ ప్లీజ్ నోట్ డౌన్. మనం ఎందుకు ఈ గంట స్పెండ్ చేస్తున్నాము, అలాగే ఒక స్పెషల్ మీట్ ని ఒక స్పెషల్ గా ఒక ఆవిడని తీసుకొచ్చి మనం నేర్చుకుంటున్నాం అంటే ఆవిడ టైం కూడా ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు. ఆవిడ చెప్తున్నారు అంటే మనం జాగ్రత్తగా వినాలి. సో అందరూ నోట్ డౌన్ చేసుకొని మీకు అర్థమైన పాయింట్స్ ని, మీకు అర్థం కాని పాయింట్స్ ని మనం మీటింగ్ అవ్వగానే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో లాస్ట్ 10-15 minutes విల్ స్పెండ్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం పద్మావతి గారు, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ది క్లాస్ మేడం. మమ్మల్ని అందరినీ మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని ఎన్లైట్ చేయండి. స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఆధ్యాత్మిక ప్రార్థనల గురించి చెప్పబోతున్నానండి. ఇవి మనకి PVH లో ఆరోగ్యము, ఆధ్యాత్మికత రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆధ్యాత్మిక ప్రార్థనలు మనందరం ఎందుకు చదవాలి అంటే, మనందరం కూడా ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేసుకోవడానికి మరియు పరమాత్మతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి మనం ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలన్నీ ప్రతిరోజు చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. దీంట్లో మనకేంటంటే డివైన్ ఫైర్ ఉంటుంది, తర్వాత నేను కాంతిని, భూమాతాశీర్వచనము, స్థలాశీర్వచనము, ఈ పేజీలు ఒక భాగంగా ఉంటాయి మనకి ఆధ్యాత్మిక ఎఫర్మేషన్స్ లో. ఫస్ట్ ఉండేది డివైన్ ఫైర్ ఉంటుందండి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా చాలా అద్భుతమైంది. ఈ 2 లైన్లు, నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. ఈ 2 లైన్లు కూడా చాలా తేలికైనవి, చాలా అద్భుతాలని చేస్తుంది.
మనం చదివితే చాలు, జస్ట్ చదివితేనే అద్భుతాలు చేస్తుంది. చాలా శక్తివంతమైనవి. ఎందుకు అంటే వీటికి దైవశక్తి ఉంది మరియు పరమాత్మతోటి సంబంధం ఉంది. అందువల్లనే అవి మనం చదవగానే మనకి అద్భుతాలు చేస్తాయి. మనకి డివైన్ ఫైర్ అనేది భగవంతుడిచ్చిన ఒక వరం లాంటిది. డివైన్ ఫైర్ మనకి భగవంతుడిచ్చిన ఒక వరం లాంటిది. ఇది చాలా తేలిగ్గా మనం చదువుకోవచ్చు. మనం దీన్ని చదవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొండలెక్కాల్సిన అవసరం లేదు, చెట్టు కింద కూర్చొని జపాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చదివితే చాలు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే, ఏ వయసులో ఉన్నా సరే దీన్ని ఈజీగా చదువుకోవచ్చు. ఇంకా జాతి మత కుల భేదాలు లేకుండా ఎవరైనా దీన్ని చక్కగా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. అంటే ఈ 2 లైన్లు కూడా దైవశక్తి ఉండడం వలన ఇంత అద్భుతాలు చేస్తూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను అంటే మనకి మన శరీరంలో కానీ, మన మనసులో కానీ, మన ఆరాలో కానీ ఏవైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే వాటన్నింటినీ కూడా తీసివేస్తుంది. మన చుట్టూ ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉందో దాన్నంతా కూడా ఈ డివైన్ ఫైర్ దగ్ధం చేసేస్తూ ఉంటుంది. మన ఆలోచనలలో కానీ, మన మనసులో కానీ, మన ఆరాలో కానీ నకారాత్మకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. వాటిని కూడా ఇది దగ్ధం చేస్తూ ఉంటుందన్నమాట డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే మనం ప్రతిరోజు. ఇంకా నేను దివ్యాగ్ని యొక్క అంశను అంటే మన చుట్టూ దివ్యాగ్ని ఒక కాంతి పుంజం లాగా తయారవుతూ ఉంటుంది. నేను దివ్యాగ్ని యొక్క అంశను అని చదువుతూ ఉంటే మన చుట్టూ దివ్యాగ్ని ఒక కాంతి పుంజం లాగా తయారవుతూ ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే అంత ఎక్కువగా మనకి డివైన్ ఫైర్ మన చుట్టూ కాంతి పుంజం లాగా ఉండి ఏ నెగిటివ్ ఎనర్జీని కూడా మన దగ్గరికి రానియకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన గురించి ఎవరైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తున్నా సరే ఆ ప్రభావం అనేది మన మీద పడకుండా ఈ డివైన్ ఫైర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను అంటే శివ సారు ఇది చెప్తూ ఉన్నప్పుడే ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు ఆయన బొరోబుదురు వెళ్తూ ఉంటారు కదా. ఇంకొకసారి వెళ్ళినప్పుడు, ఒకసారి పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు ఆయనకి భగవంతుడు ఒక సందేశానుసారంగా తన ఆత్మ గురించి కూడా డివైన్ ఫైర్ చదవమని వినిపించిందంటండి. ఓకే, నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశ, నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అనేది కూడా దీంట్లో చేర్చటం జరిగింది, శివసార్ చేర్చటం జరిగింది. ఇప్పుడు మనము నేను దివ్యాగ్ని యొక్క అంశను అంటే మనం తెలుసుకున్నాం, మన చుట్టూ దివ్యాగ్ని ఒక కాంతి పుంజంలా ఉంటుంది, మన దగ్గరికి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను అంటే దీంట్లో నేను అంటే శరీరము, మనసు మరియు ఆత్మల కలయిక. అంటే శివసార్ ప్రతి క్లాస్లో మనకి PVH లో చెప్తూనే ఉంటారు. మనసు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతోటే ఉండాలి. మన ఆత్మకు తండ్రి పరమాత్మ. ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త అంటే సర్వోన్నతుడైన భగవంతుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి, సుప్రీం లైట్ అనుకోండి, ఏ పేరుతో పిలిచినా సరే విశ్వం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త పరమాత్మ. ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఎంత స్వచ్ఛతగా ఉన్నానో మీరందరూ కూడా అంత స్వచ్ఛతగా తయారవ్వాలి అని భగవంతుడు చెప్తున్నాడండి. అంటే పరబ్రహ్మ చెప్తున్నాడు. ఆయన ఎంత స్వచ్ఛతగా ఉన్నాడో మనందరినీ కూడా అంత స్వచ్ఛతగా తయారవ్వమని చెప్తున్నాడు. అలాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన శరీరానికి, మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనకి అమ్మా నాన్నలు ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు. మన పేరెంట్స్ మనకేం చెప్తారండి? మనం మన పిల్లలకి ఏం చెప్తామండి? మీరు మంచి పనులు చేయండి, ఎవరిని మోసం చేయొద్దు, అబద్ధాలు చెప్పద్దు, పెద్దల్ని గౌరవించాలి, ఇట్లా మంచి పనులన్నీ, మంచి మాటలన్నీ చెప్తూ ఉంటాం. అలాగే పరమాత్మ అంటే మన ఆత్మకు తండ్రి ఆయన, మనందరికీ ఆత్మకి తండ్రి, మనందరి యొక్క ఆత్మలకి తండ్రి పరమాత్మ. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎంత స్వచ్ఛతగా ఉన్నాడో మనందరినీ కూడా అంత స్వచ్ఛతగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు మనందరినీ.
ఏ తప్పులు చేయొద్దు, మంచిగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి ఇక్కడ మన కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి ఆత్మ స్వచ్ఛతగా తయారవుతుంది కదండి. మనం కర్మల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే వచ్చాం. మనం కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన ఆత్మ స్వచ్ఛతగా తయారవుతుంది. మనం స్వచ్ఛతగా ఒక్కసారి కనుక మారితే మనము దివ్యాగ్నితో కలిసిపోవచ్చు. మీరు స్వచ్ఛతగా మారితే మీకు ప్రత్యేకమైన పని ఒక భగవంతుడు ఇస్తాడండి, ఒక పని. ఆ పని మీద మీరు ఒక హీలింగ్ ఏంజల్గా కానీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని బోధించే ఒక మంచి టీచర్గా కానీ జన్మ తీసుకొని ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, వారందరికీ సహాయం చేయడానికి భగవంతుడు మనల్ని పంపించండి. ఓకే, భగవంతుడు మన ఆత్మను స్వచ్ఛంగా ఉంచుకోమని కోరుకుంటున్నాడు కదా. నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను అనేది మన జీవన ప్రయాణంలో మనం వేయాల్సిన మొట్టమొదటి అడుగు కావాలి. తర్వాత ఏంటంటే మనం చేసే పనిలో స్వచ్ఛతను చూపించాలి. ఇలా స్వచ్ఛతను చూపిస్తూ మన ప్రయాణాన్ని మొదలు పెడితే మన దివ్యాగ్నిలో, అంటే మనం డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే, మనలో ఇలా స్వచ్ఛతగా తయారవుతూ ఉంటే మనకి డివైన్ కార్డ్ అనేది ఏర్పడుతుంది, అంతఃకరణ కార్డు కూడా ఏర్పడుతుంది. అసలు డివైన్ కార్డ్ అంటే ఏంటి అంటే, మన నుంచి పరమాత్మకి వెళ్ళే కనెక్షన్. మన సహస్రార చక్రం ద్వారా మన నుంచి పరమాత్మకి వెళ్ళే కనెక్షన్ని డివైన్ కార్డ్ అంటారు. ఇది మనం మంచి పనులు చేస్తూ ఉంటే చాలా పెద్దగా అవుతుంది. మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటే అది చాలా చిన్నగా అవ్వచ్చు. అంటే క్రూరమైన పనులు, మనుషుల్ని చంపడము, హింసించటము, అలా చేసే వాళ్ళకి అసలు డివైన్ కార్డ్ అనేది ఉండదు. ఇంకొకటి ఇక్కడ అంతఃకరణ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటి అంటే మనకి పరమాత్మ నుంచి మనకు వచ్చే కనెక్షన్. ఇది ఎట్లా అంటే భగవంతునితో మనకున్న సంబంధాన్ని అనుసరించి ఈ అంతఃకరణ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది ఇది అంటే, మనం ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసినా సరే, ఎవరికైనా సరే సేవ చేసినా సరే ఎలా చేయాలి అంటే, ఏ ఫలితం ఆశించకుండా పరమాత్మ నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేసుకొని ఆయన చేయాల్సిన పనిని నా ద్వారా చేయించుకుంటున్నాడు, నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంటునే అన్న భావంతో గనక మనం సేవ చేసినా, ఏ సహాయం చేసినా, ఏం చేసినా చేస్తే అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడి మనతో సంబంధాన్ని పెట్టుకుంటాడండి. దీన్ని అంతఃకరణ అంటాం మనం. అంతఃకరణ అంటారు దీన్ని. ఈ డివైన్ కార్డు అంతఃకరణ. ఇది మంచి పనులు చేస్తూ ఉంటే చక్కగా మనకి ఆ డివైన్ కార్డు, అంతఃకరణ కార్డు స్ట్రాంగ్ అవుతుంది, పెద్దదిగా అవుతుంది. భగవంతునితో ఉన్న కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉందండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. మన లోపల సీక్రెట్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మన శరీరంలో ఇక్కడ మనకి సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, అనాహత చక్రము, తర్వాత సోలార్ ప్లెక్సస్ చక్రము, మణిపూరక చక్రము, స్వాదిష్టాన చక్రము, మూలాధార చక్రం, ఇలా చక్రాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇది ఎక్కడుంటదంటే మన హృదయ చక్రం లోపల, మన హార్ట్ చక్ర దగ్గర హృదయ చక్రం లోపల ఒక కాంతిపుంజం లాగా వెలుగుతూ ఉంటుందండి. ఇది మన ఆలోచనల్ని, భావాల్ని బట్టి రంగులు మారుతూ ఉంటది. మన ఆలోచనల్ని, మన భావాల్ని బట్టి రంగులు మారుతూ ఉంటుంది. ఇది మనం మంచి పనులు చేసి మన ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛతగా తయారవుతుందో, మనం ఎంత స్వచ్ఛతగా తయారవుతామో అప్పుడు ఆ రంగు తెలుపు రంగులోకి మారిపోతుంది. స్వచ్ఛతగా మారుతుంది, తెలుపు రంగులోకి మారుతుంది. దీన్నే సీక్రెట్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటారు. ఇది అందరికీ ఉండదు. నేను, నాది, మాది, లేదా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలా ఉన్నోళ్ళకి ఎవరికి కూడా ఈ సీక్రెట్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అనేది లోపల కాంతిపుంజం ఉండదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే మనందరికీ కూడా ఈ కాంతిపుంజం వెలుగుతూ ఉంటుందండి. ఓకే, ఇంకొకటి, మనం భగవంతుని పని చేయాలండి. ఎట్లా అంటే మనం భగవంతుడిని అసలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని కూర్చొని భగవంతుడిని కనుక్కోవాలన్న తపంతోటే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. అలా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన మనకి కనపడడు, ఎక్కడున్నాడని అసలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిన పనిని మనం చేస్తే, మనం ఒక పనిముట్టులాగా తయారై మనం గనక చేస్తే
ఆయన మనలోనే ఉన్నాడు కదండి, మనలో ఉన్నాడు, మీ అందరిలో ఉన్నాడు, అంతటా విశ్వమంతా ప్రతి అణువులో పరమాణువులో నిండి నిమిడీకృతమై ఉన్నాడు. అసలు ఆయన్ని వెతకాల్సిన అవసరం లేదు, అంతటా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చేయాల్సిన పనిని మనం చేస్తే ఆయన ఇష్టపడి మనతో కనెక్షన్ని పెంచుకుంటాడు, సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ప్రతిరోజు పరమాత్మని అడగండి, పరమాత్మ నేను నీ పని చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు నన్ను ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేసుకోండి, మీరు చేయాల్సిన పనిని నా ద్వారా చేయించుకోండి, మీకు అవసరమైన చోట అవసరమైన విధంగా ఉపయోగించుకోండి అనేది ఇలా చెప్తూ ఉంటే ప్రతిరోజు పరమాత్మ మనల్ని ఇన్స్ట్రుమెంట్ లాగా ఎన్నుకోవడానికి చూస్తాడండి. మనం ఎట్లాంటి పనులు చేస్తే భగవంతుడు ఇష్టపడతాడు? ఓకే, అందరి ఎడల ప్రేమ, దయ, కరుణను కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వహించాలి. ఇప్పుడు మన అమ్మా నాన్నలైనా, మన భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే మన కర్మల లెక్కల ఆధారంగానే భగవంతుడు జన్మనిచ్చి పంపించాడు. మన కర్మలు బ్యాలెన్స్ అయిన తర్వాతనే మనం పరమాత్మతో కనెక్షన్ అనేది మనకు వస్తుంది, లేకపోతే మనం కనెక్ట్ అవ్వలేము. మన కర్మలు బ్యాలెన్స్ అయితేనే కదా భగవంతుడితో కనెక్షన్ ఏర్పడేది మనకి. కాబట్టి మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వహించాలి, మంచి పనులు చేయాలి. ఎట్లాంటి మంచి పనులు? అందరి ఎడల ప్రేమ, దయ, కరుణను కలిగి ఉండాలి. అంటే ఒక్క మనుషుల యందే కాదండి, ఒక మొక్కల యందు, జంతువుల యందు, అన్నిటి యందు కూడా ప్రేమ, దయ, కరుణను కలిగి ఉండాలి. సమత్వ భావంతో ఉండాలి, అన్నిటినీ సమానంగా చూసుకునే తత్వం రావాలి మనలో. ఇంకా క్షమ అనబడు ఆరాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ మంచి పనులు చేస్తూ మనం అన్నిటినీ బ్లెస్ చేస్తూ ఉండాలి. ప్రకృతి మాతను, భూమాతను. తర్వాత మన నైట్ 9 బ్లెస్సింగ్స్ లో మనం అన్ని చెప్తాం, మన ఇంటి గురించి, మన కుటుంబం గురించి, మన దేశము, మన రాష్ట్రము, తర్వాత ప్రకృతి జీవులు అన్ని, సముద్రాలు, అష్టమహా సముద్రాలు, నదులు, పర్వతాలు, వీటన్నింటిని గురించి బ్లెస్ చేస్తూ ఉంటే మనకి అంతఃకరణ అనేది భగవంతుడి నుంచి వస్తుందండి. ఎందుకంటే మనం ఏ ఫలితం ఆశించకుండా మనం బ్లెస్ చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి ఈజీగా కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు మనం డివైన్ ఫైర్ అనేది ఎలా చేయాలి? వ్యాండుని ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకొని, నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను, ఇలా చదువుతూ ఉండాలి. ఇలా ఎంతసేపు చదవాలి, ఎలా అనేది ఎట్లా అంటే ఆ చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందండి. వాళ్ళకి బాగా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ కర్మలు ఎక్కువ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు మాత్రం ఎక్కువ సార్లు, రోజుకి 4-5 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే మనలో డివైన్ కార్డు పెరుగుతుంది, అంతఃకరణ పెరుగుతుంది. మనం ఒక్కసారి స్వచ్ఛతగా మారితే దివ్యాగ్నిలో కలిసిపోవచ్చు. ఓకే, మనకి నెగిటివ్ ఎనర్జీలన్నీ మనకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కదండి, చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, మనకి ఏది కరెక్టో అదే వస్తుందండి, ఏది కరెక్టో అదే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు అర్థమైపోద్ది ఏంటి అనేది. మాకు లైఫ్లో ఏంటంటే డివైన్ ఫైర్ చదవటం బాగా అలవాటైపోయింది. నర్సరావుపేట సెంటర్లో 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఫస్ట్లో 7ంటికి చదివేవాళ్ళము, తర్వాత 6 గంటలకు చదివేవాళ్ళము. మా జీవితంలో ఎట్లా అలవాటైందంటే ప్రతి దానికి డివైన్ ఫైర్ చదవటం అలవాటు చేసుకున్నాము. మా పిల్లల ఇంటర్వ్యూలు అప్పుడు కూడా మేము చెప్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూలు అప్పుడు 4th ఇయర్లో జరుగుతాయి కదండి, అప్పుడు ఇంటర్వ్యూలు అప్పుడు కూడా మేము డివైన్ ఫైర్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు 4-5 ఇంటర్వ్యూలకి చేశాడు, 4-5 ఇంటర్వ్యూలకి నేను డివైన్ ఫైర్ చేశాను, పిల్లలు చేశారు. ఒకరోజు రిజల్ట్స్ వచ్చాయి, బాబు సెలెక్ట్ అవ్వలేదు. అది మధ్యాహ్నం పూట 11-11:30 అప్పుడు వచ్చాయి, సెలెక్ట్ అవ్వలేదు. అదే రోజు నైట్ 10:30కి ఇంకో కంపెనీకి సెలెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. అదేంటి అంటే అంతకన్నా డబల్ ప్యాకేజీ, అంతకన్నా పెద్ద కంపెనీ. అట్లా ఉంటుందండి డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే. మనకి ఏది మంచిదైతే అదే వస్తుందండి, ఏది కరెక్టో భగవంతుడికి తెలుసు. అందుకని మనకి ఏది ఇవ్వాలో ఆయన అది ఇస్తాడు. మనం ఇది రాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది చెప్తే మీకు అర్థం అవుతుంది ఏది కరెక్ట్ అనేది మనకు భగవంతుడే ఇస్తాడండి. కాబట్టి మనం ప్రతిరోజు మన జీవన విధానంలో డివైన్ ఫైర్ చదువుతూ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారండి. ఓకే, మాకు ఎట్లా అంటే మేము ఎక్కడికి వెళ్తున్నా సరే, కార్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా సరే, మాకు నోటికి వచ్చేసి మొత్తం
నైట్ బ్లెస్సింగ్స్ లో అన్ని ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి నోటితో వచ్చేస్తుందండి, చదివి చదివి చెప్పి చెప్పి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నా సరే మనసులోకి ఇంకేది రాదు ఆలోచన, డివైన్ ఫైర్ చదువుతూనే ఉంటాం. అన్నిటి గురించి, ప్రకృతి జీవుల గురించి, భూమాత గురించి, ఇంకేది కావాలన్నా. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, సెన్స్ చేసినప్పుడు ఈ వ్యాండ్ ఉంటది కదండి, ఇది ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఫ్రిడ్జ్ మీదనో, కిచెన్ లోనో, హాల్లోనో ఎక్కడో పెట్టేస్తాం. సడన్ గా చూస్తే కనిపించదు, వెంటనే డివైన్ ఫైర్ చదివేస్తాం. మై వ్యాండ్ ఈజ్ ఏ వ్యాండ్ ఆఫ్ డివైన్ ఫైర్, మై వ్యాండ్ ఈజ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్ అని. కీస్ కనిపించలేదు అనుకోండి ఇంట్లో, ఇంకా అసలు మేము వెతకం, చదివేస్తాం డివైన్ ఫైర్. అలా చదవటం అలవాటు అయిపోయింది ఇంట్లో అందరికి. ఇంకొకటి, మా ఇంట్లో పండుగలు వచ్చినాయి అనుకోండి, దసరా వచ్చింది, వినాయక చవితి వచ్చింది, పూజల సంగతి పక్కన పెడితే అసలు ఏది ఇంపార్టెంట్, ఏది భగవంతుడికి ఇష్టమైన పని ఇదే కదా, బ్లెస్ చేయడం అనేది, అన్నింటినీ బ్లెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇష్టపడే పని అది. నేనైతే డివైన్ ఫైరే చదివేస్తానండి, ఎఫర్మేషన్స్ చదువుతా, డివైన్ ఫైర్ చదివేస్తా. మా పిల్లలకి కూడా నేను అలాగే అలవాటు చేశా. వాళ్ళు ఫ్యూచర్ లో మరి అది ఫాలో అవుతారా లేదా అనేది పక్కన పెడితే, నా దగ్గర ఉన్నంత వరకు నేను అలాగే అలవాటు చేశా. మా వారు కానీ, మా పిల్లలు కానీ అందరూ పండగ వచ్చిందంటే డివైన్ ఫైర్ అన్నిటినీ బ్లెస్ చేస్తారు. అది అలా అలవాటు చేసుకున్నాం. అదంటే ఏంటంటే అండి, అంతఃకరణ పెరుగుతుందండి మనకి. భగవంతుడు ఇష్టపడే పనులు చేస్తేనే మనకి అంతఃకరణ పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది డివైన్ ఫైర్ గురించి అండి. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాము. ఇది బ్రీఫ్ గా చెప్పినట్లేనండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉదాహరణలతో చెప్తే ఒక 2 hours అయినా సరే ఈ డివైన్ ఫైర్ గురించి మనం చెప్పుకోలేము, అంత టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా దాంతో అనుభవం ఉంది. నర్సరాబాద్ సెంటర్ లో చాలా మంది డివైన్ ఫైర్ చదివే చాలా ఉపయోగాన్ని పొందడం జరిగిందండి. ఇంకొకటి నేను అనే పేజీ, నేను 2వ పేజీ అండి ఇది. నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు, నేనే తాను. నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు, నేనే తాను. నేను ఈ చెడు ఆలోచనను కాదు, నేనే తాను. నేను ఈ చెదిరిన మనసును కాదు, నేనే తాను. నేనే తాను అనేది ఎక్కడొచ్చినా సరే నేను ఆత్మని అని అర్థం అండి. ఓకే, శివ సార్ చెప్తారు వర్క్షాప్స్ లో, చిన్న చిన్న పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో చెప్పిస్తారు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే తాను, ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే తాను అని చెప్పండి అని. అంటే నేను ఆత్మని అని అర్థం. ఎప్పుడైతే నీ నిజరూపమైన ఆత్మని మీరు గుర్తిస్తారో అప్పుడు ఆత్మ పరమాత్మతో అనుసంధానాన్ని ఏర్పరచుకొని ఆ విశ్వప్రాణ శక్తిని, అంటే ఆ డివైన్ కనెక్షన్ ని మనలోకి, మన సహస్రార చక్రం గుండా లోపలికి రానిస్తుందండి. ఎంతో మంది పూర్వకాలంలో మహానుభావులు, ఋషులు, యోగులు ఇలాంటి డివైన్ ఎనర్జీ కోసమే చాలా సంవత్సరాలు పుట్టలు ఇట్లా పెట్టేసి ఉంటాయి కదా, సినిమాల్లో చూస్తాం కదా మనం, అలా తపస్సులు చేసిన రాంది మనం చక్కగా ఈజీగా మనం PVH లో ఈజీగా తెచ్చుకోవచ్చండి. అలాంటి డివైన్ ఎనర్జీని మనం చక్కగా మనకి సహస్రార చక్రం నుంచి తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే నీ ఆత్మను, నీ నిజరూపమైన ఆత్మను నువ్వు గుర్తిస్తావో అప్పుడు పరమాత్మతో అనుసంధానాన్ని ఏర్పరచుకొని ఆ పరమాత్మ నుంచి మనకి సహస్రార చక్రం ద్వారా మనకి డివైన్ ఎనర్జీ లోపలికి వచ్చేస్తూ ఉంటదండి. ఓకే, నేనే తాను అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మని అని అర్థం. భగవంతుడు నా సృష్టికర్త, నేను నా శరీరము నా ఆత్మకు ఆలయము. ఇది మనందరికి తెలుసు, మన లోపలే ఆత్మ ఉన్నాడు అని. ఇక్కడ చూడండి, మనకి ఆత్మకి శరీరం లేకపోయినా బయట ఉన్న ఒకటే, లోపల ఉన్న ఒకటే. కానీ మనకి లోపల మాత్రం ఆత్మ ఉంటేనే, మనకి శరీరంలో ఉంటేనే మనం జీవిస్తూ ఉంటాము కదండి. నేను ఒక దివ్య ప్రకాశమును, నేను భగవంతునితో కలపబడి ఉన్నాను, నేను అందరితో కలపబడి ఉన్నాను. రోజు రోజుకు నేను నా కర్మలను సంతులనం చేసుకుంటున్నాను. ఈ జీవిత కాలంలో నా ఆత్మ కొరకు రూపొందించబడిన భగవంతుని దివ్య నిర్దేశాన్ని, ప్రణాళికను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను భగవంతుని పరిపూర్ణత్వంతో తయారు చేయబడిన తనువు, మనసు మరియు ఆత్మరూపంతో వ్యక్తమవుతున్నాను. నేను భగవంతుని పవిత్రతను మరియు ప్రతిరూపాన్ని, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేనే తాను, నేనే తాను, నేనే తాను. నేను భగవంతునితో కలపబడి ఉన్నాను, నేను అందరితో కలపబడి ఉన్నాను. ఇదేంటంటే అండి, మనలో, మన ఆత్మలో స్వచ్ఛత కోసం ఇది తయారు చేయటం జరిగిందండి. నేను కాంతిని, ఈ 2 పేజీలు కూడా మన ఆత్మ అంటే మన స్వచ్ఛతగా తయారవడం కోసం ఈ 2 అఫర్మేషన్స్ తయారు చేయటం జరిగింది. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలండి, ఇది జాగ్రత్తగా వినండి అందరూ, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం
మనం జీవించున్నప్పుడే మనం డివైన్ కార్డ్ అంటే మన అంతఃకరణ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనం అలా వచ్చేస్తుంది డివైన్ ఎనర్జీ, అలా రావాలంటే ఎలాంటి మంచి పనులు చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి కంటికి కనిపించేది భౌతిక శరీరం, అంటే దీన్ని స్థూల శరీరము అంటాం. ఓకే, దీని పక్కన మనకి ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అని 3 బాడీలు ఉన్నాయి. అంటే శక్తి శరీరము, భావోద్వేగ శరీరము, మానసిక శరీరము, ఈ 3 ఉంటాయి. ఇది ఎట్లా అంటే మనకి మూడింటిని కూడా సూక్ష్మ శరీరం అంటారు. ఓకే, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అంటారు. మన లోపల ఇంకా మనసు ఉంది, ఆత్మ ఉంది. అంటే మనిషి మరణించిన తర్వాత మనసు కరిగిపోతుంది. మన ఆత్మ ఏం చేస్తుందంటే, ఇక్కడ మన ఆరాలో ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, అంటే మనం చేసినటువంటి మంచి చెడు పనులన్నీ కూడా ఈ బాడీస్లో ఉంటాయి. ఈ 3 సూక్ష్మ శరీరాలని తీసుకొని, అంటే ఆత్మ ఈ 3 సూక్ష్మ శరీరాలని తీసుకొని పైకి వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? ఎవరు తీసుకెళ్తారు దాన్ని? కౌశల బాడీకి డివైన్ కార్డు తీసుకెళ్తుంది. ఓకే, అర్థమవుతుంది కదండి? మన ఆత్మ ఈ 3 శరీరాలను తీసుకొని డివైన్ కార్డ్ ద్వారా కౌశల బాడీకి వెళ్తుంది. అసలు కౌశల బాడీ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇది తెలుగులో కారణ శరీరము అంటారు. ఈ కౌశల బాడీని కారణ శరీరము అంటారు. ఇది భౌతిక లోకానికి చెందినది కాదు. ఇది ఉన్నత లోకంలో మన ఆత్మ యొక్క స్థానం. ఇది మన కర్మల బ్యాంక్. మనము ఫిజికల్ బాడీని, ఎనర్జీ బాడీని, ఎమోషనల్ బాడీని సెన్స్ చేసినట్లు దీన్ని సెన్స్ చేయలేము. మన సెన్సింగ్ కూడా అందదు. కర్మల బ్యాంక్ ఇది. అంటే ఏ మనిషి అయినా సరే చనిపోయిన తర్వాత మన ఆత్మ కౌశల బాడీకి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే జన్మ తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? డివైన్ కార్డ్ హెల్ప్ చేస్తుంది. డివైన్ కార్డ్ తీసుకెళ్తుంది కౌశల బాడీకి. తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మనం అన్ని మంచి పనులు చేస్తూ మన స్వచ్ఛతగా ఉంటే వెంటనే సుప్రీం లైట్ తోటి కలిపేస్తుంది. ఓకే, కౌశల బాడీ నుంచి సుప్రీం లైట్ తో కలిపేస్తుంది డివైన్ కార్డ్ మన ఆత్మని. అదే ఆత్మ పరమాత్మతో కలవడం అంటే ఇదే అండి. ఇంకొకటి, ఇక్కడ మనం చెడ్డ పనులు చేసామనుకోండి, జన్మలు ఎత్తుతూ ఉండాలి, అంటే పుడుతూ ఉండాలి, చనిపోతూ ఉండాలి, పుడుతూ ఉండాలి, చనిపోతూ ఉండాలి. అంటే శివ సార్ చెప్తారు, నిచ్చెన ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం అని చెప్తా ఉంటారు. ఇంకా ఇట్లాగ ఉంటే జన్మలు తీసుకుంటూనే ఉంటారు, కిందనే ఉండిపోతారు, పైకి వెళ్ళలేరు, పరమాత్మతో కలవలేరు. ఇక్కడ మంచి పనులు చేస్తామంటే ఇందాక చెప్పాను కదండి, ఎలా అంటే అందరినీ సమత్వభావంతో చూడాలి. ఓకే, అందరి ఎడల ప్రేమ, దయ, కరుణని కలిగి ఉండాలి. అందరికీ ఎట్లాంటి హెల్ప్ చేసినా, ఏ సహాయం చేసినా పరమాత్మ నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేసుకొని ఆయన చేయాల్సిన పనిని నా ద్వారా చేయించుకుంటున్నాడు అన్న భావంతోటే చేయాలి. ఏ ఫలితం ఆశించకుండా చేయాలి. అన్నింటినీ, భూమాతని, ప్రకృతి మాతని బ్లెస్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రకృతి జీవులని అన్నిటినీ బ్లెస్ చేస్తూ ఉంటే భగవంతుడు ఇష్టపడతాడు. ఓకే, అప్పుడు మనకి కనెక్షన్ అనేది ఈజీగా అవుతుందండి. అంత ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెడ్డ పనులు చేస్తుంటే నిచ్చెన ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం. ఇక్కడ ఇంకా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనము నెక్స్ట్ లైఫ్లో ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా కానీ, ఆధ్యాత్మిక సహాయకులుగా కానీ, తర్వాత హీలింగ్ ఏంజల్స్గా కానీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని బోధించే ఒక టీచర్గా కానీ మనం రావచ్చు. జన్మ తీసుకొని వచ్చి అందరికీ హెల్ప్ చేయొచ్చు. ఇలాగా ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళలాగానే రాకపోవచ్చు. ఇంకా కొంతమంది మంచి ఇంజనీర్లుగా వచ్చి కొత్త కొత్త టెక్నాలజీలు కనుక్కొని అందరికీ ఉపయోగపడే పనులు కూడా చేయొచ్చు. ఇంకొకటి, ఇంకా కొంతమంది ఇప్పుడు సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది కదండి, ఆ ఉప్పు నీరుతోటి వ్యవసాయాన్ని పండించే వ్యవసాయవేత్తగా కూడా రావచ్చు. సైంటిస్టులు ఉంటారు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఇక్కడ చికెన్ పాక్స్ ఇవి రాకుండా ఉండడానికి టీకాలు వేస్తారు. ఆ టీకాలను కనుక్కొని ఆయన ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ అది కనుక్కొని పిల్లలందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన కనుక్కున్నాడు. తర్వాత లైట్లు కనుక్కున్నారు ఎవరు? ఒక సైంటిస్ట్, థామస్ ఆల్వా ఎడిసన్.
ఆయన లైట్లు కనుక్కున్నాడు, ఇప్పుడు ఎప్పుడో కనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మనకి ప్రతిరోజు నైట్ చీకట్లో లేకుండా వెలుగులోనే మనం ఉంటున్నాం కదండి. ఇంత ఉపయోగపడే పనులు చేసే వాళ్ళలాగా కూడా రావచ్చు. అంటే మనం చేసే మంచి పనులను బట్టి మనకి మంచి లైఫ్ వస్తుంది, మంచి జన్మ వస్తుంది. ఇట్లా అందరికి ఉపయోగపడేలాగా మనకి భగవంతుడు నిర్ణయించి మనల్ని పంపిస్తూ ఉంటాడండి. ఓకే, ఇది ప్యూరిటీ అంటే మనలో, మన ఆత్మలో స్వచ్ఛతను పెంచుకోవడం కోసం ఈ నేను కాంతిని అనే ఈ 2 అఫర్మేషన్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ నేను కాంతిని తెలుసుకుందాం. నేను కాంతిని, ప్రకాశిస్తున్న కాంతిని, ప్రచండమైన కాంతిని, జ్వలించే కాంతిని. భగవంతుడు నా అంధకారాన్ని తొలగించి కాంతిగా మారుస్తున్నాడు. ఈరోజు నేను సూర్యప్రసరణకు మూల కేంద్రముగా ఉండుట వలన మానవుని ఆలోచనాభావాలకు అతీతంగా ఒక సజీవ కాంతిపుంజము నా ద్వారా ఒక స్ఫటిక శక్తిగా ప్రవహిస్తుంది. నేను భగవంతుని బహిర్ముఖాన్ని. నాలో శక్తివంతమైన నీటి ప్రవాహంలా ప్రసరించే కాంతి వలయము నన్ను ఆవరించి ఉన్న అంధకారాన్ని సమసిపోయేలా చేస్తున్నది. ఆ కాంతిని నేనే 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 నేను కాంతిలోనే జీవిస్తున్నాను జీవిస్తున్నాను జీవిస్తున్నాను. నేను పరిపూర్ణమైన కాంతిని, నేను పవిత్ర భావమైన కాంతిని, నేను కాంతిని కాంతిని కాంతిని. స్వర్గలోకం యొక్క ఆశయములన్నింటికీ బలం చేకూరుస్తూ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కాంతిని వ్యాపింపచేస్తూ పరమాత్మని ఆశీస్సులను అందిస్తున్నాను. ఇది కూడా ఏంటంటే మనందరం కూడా కాంతి రూపులుగా తయారవ్వడం కోసం తయారు చేసిందండి ఈ అఫర్మేషన్. ఎప్పుడైతే మనలో స్వచ్ఛత తయారవుతుందో, మన ఆత్మలో స్వచ్ఛత తయారవుతుందో మనం కాంతి రూపులుగా తయారవుతాం. ఇప్పుడు ముందు చెప్పుకున్నవన్నీ కూడా ఈ అఫర్మేషన్ కి సంబంధించినవిగానే ఉంటాయండి. మొన్న శివాసార్ వర్క్ షాప్ లో ఒకటి చెప్పారనమాట. వెల్డింగ్ చేసే వర్కర్ ఉన్నారు. మనం రాత్రిపూట చీకట్లో వెళ్తా ఉంటే దూరంగా, అంటే చాలా దూరంగా ఒక వెల్డింగ్ చేసే వర్కర్ ఒక ఆయన ఒక రాడ్ని వెల్డింగ్ చేస్తున్నాడు. అది ఎంత ఉంది, 3.3 mm, అంటే చాలా చిన్నది అది. దాన్ని వెల్డింగ్ చేస్తుంటే దాని వెలుగు మనం ఎక్కడో ఉన్నా చీకట్లో ఉన్నా సరే ఆ వెలుగు మనకి కనిపిస్తూ ఉంది కాంతిలాగా. అది ఒక ఉదాహరణ చెప్పారు సారు. అంటే మనందరం కూడా కాంతి రూపులుగా తయారవ్వాలి, చీకట్లో రాత్రిపూట కూడా కాంతి రూపులుగా తయారవ్వాలి అంటే నెగిటివ్ లో ఉంచి కూడా పాజిటివ్ గా రావాలి అన్న ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పొలాల్లో కానీ ఊరి చివర్లలో కానీ మిరుగుడు పురుగులు, సన్న మిరుగుడు పురుగులు ఉంటాయి. అవి కూడా ఏంటంటే రాత్రి ఏ లైట్లు లేకపోయినా సరే వాటి కాంతి వెలుగులు నక్షత్రాల్లాగా మెరుస్తా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సారు ఏం చెప్తుందంటే ఇంత చిన్న పురుగే మనకి ఇంత వెలుగునిస్తుంది, ఎంత దూరం నుంచి చీకట్లో చూసినా సరే మనకి అంత వెలుగునిస్తుంది. మనందరం ఇంత పెద్దగా ఉన్నాము, మనం గనక ప్యూరిటీగా తయారైతే, మనం పెద్ద కాంతి కిరణాల్లాగా తయారైతే గనక మనకి ప్రపంచం ఎంత బాగుంటది అనేది చెప్తున్నారు. జస్ట్ 1 మిలియన్ పీపుల్ గనక మన PVH ని ఫాలో అవుతూ మన ఆత్మ స్వచ్ఛతగా తయారయ్యి మనం కాంతి రూపులుగా తయారైతే ప్రపంచంలో అక్కడక్కడ కాంతి కిరణాల్లాగా ఉండి మనందరం కూడా ప్రపంచాన్ని మార్చేయచ్చు అనేది శివాసారు చెప్తా ఉన్నారు. అది చాలా బాగుంది కదండి సార్ చెప్తుంటే, చాలా మంచిది. నిజంగానే అలాగే తయారవ్వాలి మనందరం కూడా. ఇది మనం కాంతి రూపులుగా తయారవడం అండి, దాని గురించి చెప్పిన ఎఫర్మేషన్ ఇది. ఇంకొకటి భూమాత ఆశీర్వచనం. భూమాత ఆశీర్వచనం అసలు ఎందుకు చేయాలి? భూమాత ఎంత గొప్పదండి, ఎంత సహనమూర్తి, ఆమె ఎంత శక్తివంతమైంది కదండి. మనం సైంటిఫిక్ గా చూస్తే భూమి ఒక సోలార్ సిస్టంలో ఉంది, మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదండి. భూమి ఏం చేస్తుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి మీద ఏముందండి, మొత్తం 73% నీళ్లున్నాయి, 27% అన్ని దేశాలు, ప్రజలు, మొక్కలు, జంతువులు ప్రతి ఒక్కటి కూడా 27% మీదే భూభాగం మీదే ఉన్నాయి కదండి. ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మనం ఎందుకండి కింద పడట్లేదు? నీళ్ళు ఎందుకండి ఒక్క డ్రాప్ కూడా కింద పడట్లేదు? అది డివైన్ ప్లాన్ కదా అండి. డివైన్ ప్లాన్, భగవంతుడి సృష్టి. సైంటిఫిక్ గా ఏం చెప్తారు మనకి, భూమాతకున్న గురుత్వాకర్షణ శక్తి వలన
నీళ్లు కింద పడిపోకుండా ఉంటున్నాయి, మనందరం కూడా భూమి మీద నిలకడగా ఉంటున్నాం. అంటే అంత శక్తివంతమైంది భూమాత. ఇంకా ఏం చేస్తుంది మనకి? మనందరం ఉండడానికి నివాసాన్ని ఇస్తుంది. మనం ఉండగలుగుతున్నాం ఆ భూమి మీదే. మనం తినడానికి పంటలు పండుతున్నాయి, అదే ఆహారం తింటున్నాము. కాయలు పళ్ళు అన్ని తింటున్నాం, మనకి ఆహారాన్ని ఇస్తుంది. తాగడానికి నీరు ఇస్తుంది, పీల్చుకోవడానికి గాలి ఇస్తుంది. భూమాత ఎంత గొప్పదండి. మనం ఏం చేస్తున్నాం? మొత్తం పొల్యూట్ చేసేస్తున్నాం. మన వాహనాల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మాటల ద్వారా కూడా, అంటే నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రకృతిలోకి నెగిటివ్ ఆలోచనల ద్వారా పొల్యూట్ అయిపోతుందండి భూమాత కూడా. తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చే చెడంతా కూడా సముద్రాల్లో కలిసిపోయి సముద్రాన్ని కూడా పాడు చేస్తున్నాం మనం. చాలా మందిని ఎంత పొల్యూట్ చేస్తున్నామండి. ఇంకా మనం విసర్జించే మూత్రాన్నితో సహా మొత్తం క్లీన్ చేస్తుంది భూమాత. ఎంత సహనమూర్తి, ఎంత శక్తివంతమైంది, ఎంత మంచిది చూడండి. వీటికి మనం ఒక్క పేజీ చదివితే 1 నిమిషం పడుతుందండి. రోజుకి 1 పేజీ 1 నిమిషం పడుతుంది. కానీ మనం అది కూడా చదవడానికి మనకు కష్టమైపోతుంది. ఎంత బాగుంటుందండి, చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది. చూడండి ఇక్కడ. ఏం లేదు మేడం, దీనికి సింపుల్ అండి. ఈ రోజు మనం ఏమి ఇవ్వట్లేదో చూసుకుందాం. భూమాత ఏమి ఇవ్వట్లేదని. ఏమి ఇవ్వట్లేదు మేడం, చెప్పడానికి కూడా ఏం లేదు. నేను వేసుకున్న బట్టలన్నీ, నేను కూర్చున్న కుర్చీ, నేను మాట్లాడుతున్న ఈ వీడియో, ఏమంటే ఈ ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ, నా జేబులో ఉండే పెన్ను కానీ, మనకి శివ సార్ ఇచ్చినటువంటి వ్యాండ్లు కానీ, ఏదైనా సరే అక్కడి నుంచేగా. సింపుల్, ఎవ్రీథింగ్. మనకి ఇవ్వందంటూ ఏం లేదు. నేను ఇవ్వందంటూ ఏమి ఇవ్వట్లేదు అని చూద్దాం అనుకుంటే ఏం లేదు, ఒక పాయింట్ లేదు, అన్ని అక్కడి నుంచే వచ్చేయి కదా. అంతే అంతే సార్, అవును. ఆ రుణం ఏంటి? ఆ రుణం తీర్చుకోలేని రుణం ఏదో ఒక రూపంలో చేసుకోవాలి. అందుకే సార్ శివ సార్ ఏం చెప్తున్నారు సార్? భూమాతను బ్లెస్ చేయండి. మన బ్లెస్సింగ్స్ చాలా అవసరం భూమాతకి. ప్రకృతి జీవుల్ని బ్లెస్ చేయండి. ప్రకృతి జీవులు మనకి ఏం చేస్తున్నాయండి? మనకి వర్షాన్ని తీసుకొస్తున్నాయి. తర్వాత మనకి వృక్షాలకి జీవాన్ని ఇస్తాయి. అవి భూమిలో ఉంటాయి, పర్వతాల్లో ఉంటాయి, సముద్రాల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, మనతో కనెక్ట్ అవ్వాలని చూస్తూ ఉంటాయి. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోం. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. వాటికి నచ్చిన పనులు మనం చెయ్యం. ప్రకృతి జీవులకి నచ్చిన పని చెయ్యం. అందుకే సార్ చెప్తున్నారు, మీరు బాగా సన్నిహితంగా ఉండండి, స్నేహితులుగా మెలగండి, ప్రకృతి జీవుల్ని బ్లెస్ చేయండి. అవి త్వరగా మనకి కనెక్ట్ అవుతాయి. ఎందుకు త్వరగా కనెక్ట్ అవుతాయి ప్రకృతి జీవులు మనకి అంటే, మన ఆత్మకు తండ్రి పరమాత్మ, మన శరీరానికి, ఈ ప్రకృతి జీవులకి, వీటన్నిటికీ తల్లి భూమాత. ఈ భూమాత మీదే ప్రకృతి జీవులన్నీ ఉన్నాయి. అందువల్లనే మనకి త్వరగా కనెక్ట్ అయిపోతాయి. మనం జస్ట్ బ్లెస్ చేస్తే చాలు అనమాట. వాటిని దగ్గరగా ప్రేమతో పిలిస్తే చాలు, వచ్చేస్తాయి. యూనివర్స్ లో చాలా రకాల బీయింగ్స్, యూనివర్సల్ బీయింగ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ప్రతిరోజు మనం 9ంటికి బ్లెస్ చేస్తే ఎంత బాగుంటుందోనండి. అందరికీ వాటి విలువ తెలియట్లా, డివైన్ ఫైర్ విలువ. చాలా బాధేస్తుంది అనమాట. అరే, ఇంత భగవంతుడు త్వరగా మనకు కనెక్ట్ అవుతాడు. అందరికి ఎవరికి కనిపించినా చెప్తాం, నైట్ బ్లెస్సింగ్స్ లో పార్టిసిపేట్ చేయండి, మీకు బాగుంటది, భగవంతుడు కనెక్ట్ అవుతాడు. అసలు ఏ ఫలితం ఆశించకుండా మనం బ్లెస్ చేస్తున్నాం కదండి వీటన్నిటిని. అప్పుడు ఎందుకు ఇష్టపడ్డండి మనల్ని భగవంతుడు? చక్కగా ఇష్టపడతాడు. చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో చదువుతుంటే. భగవాన్, భూమాత మీద సకల ప్రాణులకు నీ యొక్క ఆశీస్సులను అందించే సాధనముగా ఉండుటకు నాకు నీ యొక్క దివ్య ఆశీస్సులను అందించమని సవినయంగా ప్రార్థించుచున్నాను. తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశం చేస్తూ రక్షణ ఇవ్వండి. అంటే ఇది బ్లెస్ చేయడానికి ముందే మనల్ని ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేసుకొని నాకు బ్లెస్ చేసే అవకాశాన్ని ఇవ్వమని మనం అడుగుతున్నాం. చూడండి భగవంతుణ్ణి. భూమాత మీద దివ్యకాంతి, దివ్యశక్తి, దివ్య జ్ఞానము ప్రసరింప చేయండి. భూమాత మీద ఐకమత్యమును మరియు ఏకత్వమును నిరోధిస్తున్న వ్యతిరేక శక్తిని అంతటిని దివ్యకాంతితో దహింప చేయండి. భూమాత మీద శాంతి మరియు ఐక్యత ఉండనివ్వండి. భూమాత మీద ఆహారము, జలము మరియు సంపద సమృద్ధిగా ఉండనివ్వండి. భూమాత పునశ్చైతన్యం పొందుగాక. అన్ని ప్రాణులలో అనంతమైన ప్రేమ, దయ, కరుణ, ఆనందము మరియు ఆధ్యాత్మికత ఉండనివ్వండి. భూమాత మీద భగవంతుని సేవకులందరినీ దివ్యకాంతి, దివ్యశక్తి, దివ్య జ్ఞానము మరియు దివ్య విజ్ఞానముతో ప్రకాశించినట్లు ఆశీర్వదించండి. భగవాన్, ప్రతి ఒక్కరిలో ఉన్న సర్వ భయాలను, సంశయాలను పారద్రోలి
అందరిలో ఏకత్వమును కలుగజేయండి. భగవాన్ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. అసలు చూడండి, చదవడానికి ఎంత బాగుంది, వినడానికి ఎంత బాగుంది. ఇది గనక మనం చదువుతూ భూమాతను బ్లెస్ చేస్తూ ఉంటే అసలు భగవంతుడు మనకి ఎందుకు కనెక్ట్ కాడండి? అసలు శివ సార్ ఇప్పుడు ఈ మధ్య క్లాసుల్లో అయితే ఈ మదర్ ఎర్త్ బ్లెస్సింగ్స్ పెట్టి అందరికీ కూడా అంతకన్నా కార్డు సెన్స్ చేసి చూస్తే ఇంత పెరిగిపోతుందండి. ఒక్కొక్కళ్ళకి చాలా పెరిగిపోతుంది. ఎంత మంచిగా ఉంటదండి. కాకపోతే బాధేస్తది. అరే ఎవరికి అర్థం కావట్లేదే అని బాధేస్తదండి. ఓకే అండి. నెక్స్ట్ మనం స్థలాశీర్వచనం చూద్దాం. మనకి ఇళ్లల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, దేవాలయాల్లో కానీ చాలా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. సహజంగా అందరికి తెలుసు. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, మన ఇంటికి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ నుంచి కానీ మనకి రావచ్చు. ఓకే, కాబట్టి మనం ఇంట్లో కూడా ఈ స్థలాశీర్వచనం చదువుకొని మనం సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలన్నీ క్లియర్ అయిపోతాయండి. నెక్స్ట్ ఆఫీసుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. మనకి పడని వాళ్ళు ఉంటారు, చాలా నెగిటివ్ థాట్ ఫామ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మనం డివైన్ ఫైర్ చేసి, ఎట్లా అండి వాళ్ళకి డివైన్ ఫైర్ ఎలా చేయాలంటే, ఒకటి ఇందాక మర్చిపోయాను చెప్తాను ఇప్పుడు. వాళ్ళు నెగిటివ్ గా ఉన్న వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి డివైన్ ఫైర్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆరాన్ని క్లీన్ చేయండి. తర్వాత ఇడా పింగళ సుషుమ్నా నాడుల్ని బ్యాలెన్స్ చేయండి. చేసిన తర్వాత ఈ వ్యాండ్కి ఎదురుగా ఆ వ్యక్తి యొక్క ఆజ్ఞాచక్రం ఎదురుగా ఉండేటట్లుగా ఈ వ్యాండ్ని పెట్టి, ఈ బ్యాండ్ నుంచి డివైన్ ఎనర్జీ ఆ వ్యక్తి ఆజ్ఞాచక్రానికి వెళ్తున్నట్టుగా మనం డివైన్ ఫైర్ చేస్తే ఆయనలో త్వరగా మార్పు వస్తుందండి. మనం ఏదైతే మార్పు కావాలనుకుంటున్నామో ఆ మార్పు త్వరగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలకి పడట్లేదు, వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాలనుకోండి, ఆరా క్లీన్ చేసి ఇడా పింగళ చేసి డివైన్ ఫైర్ అంటే ఈ బ్యాండ్ నుంచి ఆ డివైన్ ఎనర్జీ ఆయన ఆజ్ఞాచక్రం ఎదురుగా వెళ్తున్నట్టుగా, ఆజ్ఞాచక్రానికి వెళ్తున్నట్టుగా మనం డివైన్ ఫైర్ చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళలో మార్పు వస్తుంది. మనం తర్వాత కూర్చొని మాట్లాడితే మనం చెప్పింది వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది చాలా నెగిటివ్ ఎనర్జీస్తో ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. అప్పుడు కూడా ఏం చేయాలంటే ఆరా క్లీన్ చేసి ఇడా పింగళ సుషుమ్నా నాడుల్ని బ్యాలెన్స్ చేసి ఈ వ్యాండ్ తోటి డివైన్ ఫైర్ చదివి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళు చక్కగా వింటారండి. ఓకే, ఇందాక పాయింట్ చెప్పడం మర్చిపోయాండి. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ స్థలాశీర్వచనంలో ఆఫీస్ గురించి చెప్తున్నాం కదా. ఆఫీస్లో నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మనకి అసలు బాగా నెగిటివ్ గా ఉన్నాడు. ఆయనకు కూడా ఇలా ఫస్ట్ డివైన్ ఫైర్ ఆరా క్లీన్ చేసి ఇడా పింగ్లా చేసి డివైన్ ఫైర్ చదివి అక్కడ ఆఫీస్లో ఈ స్థలాశీర్వచనం చదవండి. ఈ పేపర్ చదివేసి చక్కగా సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేయండి. అక్కడున్న నెగిటివ్ ఎనర్జీలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఆ వ్యక్తి మీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మీరే ఆ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చండి. ఓకే, ఇప్పుడు దేవాలయాల్లో అసలు ఎందుకు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీలు? అసలు దేవుడు ఉన్నాడు కదా అక్కడ, ఎందుకు వస్తున్నాయి? మనమే పంపిస్తున్నాం. ఎలా అంటే మనం వెళ్తాం, దేవుణ్ణి అడుగుతాం, దేవుడా మా అమ్మాయి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నాకు చాలా డబ్బులు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు పక్కన వాళ్ళు బాగోకూడదు, వాళ్ళకన్నా మేము ఎక్కువ సంపాదించాలి, ఇలాగా అన్ని ఆలోచనలన్నీ అక్కడ పెట్టి వస్తాం. ఇంకా నెగిటివ్ ఎనర్జీలు రాక ఏమవుతుందండి? గుడి మొత్తం ప్రతి ఒక్కళ్ళలో ఒక్కటన్ను ఉంటదిగా వాళ్ళు కోరుకునే కోరిక, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని మన నుంచి అక్కడ పెట్టొస్తాం మనం. అందుకే నేనైతే అండి ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే క్యాలెండర్ తీసుకెళ్తా, ఈ బుక్ తీసుకెళ్తా, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తా. ఏ గుడికి వెళ్ళినా సరే ఈ స్థలాశీర్వచనం చదువుతా, దేవాలయం గురించి డివైన్ ఫైర్ చదువుతా, ఈ సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేస్తాను, వస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మా మదరు ఫాదరు పెద్దవాళ్ళండి, వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళినా సరే అక్కడ కూడా అండి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే మనం చేసేది మంచి పని. కొంతమంది అడుగుతారు, ఏంటండి ఇట్లా తీసుకెళ్తున్నారు, ఇలా పెడుతున్నారు అంటే, ఏమవుతుంది పెడితే? వాళ్ళందరూ మంచి కోసం మనం చేస్తున్నాం. పెట్టేసి వస్తా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను పెట్టేసి వస్తా అండి. ఇప్పుడు ఖాళీ స్థలాలు కూడా చాలా మంది చెప్తారు, మేడం ఇట్లాగా ఖాళీ స్థలాలు ఉన్నాయి, మరి అమ్ముడు పోవట్లేదండి, ఒకసారి చూడండి అని అడుగుతా ఉంటారు.
దాంట్లో చాలా బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి, చాలా సోల్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే అమ్మాలన్నా కొనాలన్నా కొన్ని ఇళ్లలో కూడా అద్దెలకు కూడా రారండి, నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇది స్థలాశీర్వచనం చదివి సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేయమని చెప్తాం, ఎవరికైనా సరే అలాగే చెప్తాం. ఇందులో కూడా చూడండి ఎక్కడ ఎంత బాగుంటుందో ఇది కూడా. ఈ స్థలములో దివ్యకాంతిని సమృద్ధిగా ప్రసరింప చేయండి. ఆ దివ్యకాంతి దివ్యాగ్ని అయి వ్యతిరేక శక్తిని అంతటిని దహింపచేసి తిరిగి కాంతిగా మార్పు చెందనివ్వండి. ఈ దివ్యకాంతి ఈ స్థలం యొక్క ప్రతి భాగంలో నిండిపోఉన్నట్లు చేయండి. ఇక్కడ అగ్ని 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 దివ్యాగ్ని మాత్రమే ఉండునట్లు చేయండి. ఈ స్థలములో దివ్య ప్రేమ, దివ్య కరుణ, దివ్య దయ, అంతులేని ఆరోగ్యము, సంపద, అమిత ఆనందము, సమృద్ధ దివ్య ఏకత్వము, ఆధ్యాత్మికత మరియు పరమానందములు ఉండునట్లు ఆశీర్వదించండి. చూడండి, మనం బ్లెస్ చేస్తున్నాం అన్నిటిని, అందరినీ. దయచేసి అందరిలో ఉన్న సర్వ భయాలను, సంశయాలను పారద్రోలండి. ఆరోగ్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి జ్ఞానము మరియు విజ్ఞానము అందించండి. దుఃఖమునంతటినీ తొలగించి సుఖ సంతోషాలతో ఉండునట్లు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని అనంతమైన సంపదలతో ఉండునట్లు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఇవ్వడానికి, పంచుకోవడానికి ఇష్టపడినట్లుగా చేయండి. అందరిలో ఏకత్వం ఉండునట్లుగా చేయండి. ప్రతి ఒక్కరి హృదయంలో శాంతి, ఏకత్వము మరియు ఐకమత్యమును పెంపొందించండి. ఇక్కడ ఉన్న ప్రాణులన్నింటిలో అనంతమైన దివ్య కాంతి, దివ్య శక్తి, దివ్య ప్రేమ, దివ్య కరుణ, దివ్య దయ, దివ్య జ్ఞానము, దివ్య విజ్ఞానము మరియు ఆధ్యాత్మికత నిండి ఉండునట్లు ఆశీర్వదించండి. స్థల రక్షకులను దివ్య మార్గదర్శనంతో స్వచ్ఛ సేవా నిరతి మరియు నిజాయితీతో ఉండునట్లు ఆశీర్వదించండి. భగవాన్ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఇట్లా బ్లెస్ చేస్తే మనకి ఎందుకు కనెక్ట్ అవ్వడండి పరమాత్మ కదండి. ఇంత మంచిగా ఉన్న ఎఫర్మేషన్స్ మనం వీటిని అసలు చదవకుండా వదిలేస్తున్నాం కదండి. ఇలా ఉండద్దు కదా. ఓకే, ఇంకా ఫైనల్ గా మనం లాస్ట్ శివ సార్ చెప్పిన కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తాడు మేడం? లేడీస్ అఫర్మేషన్ ప్రాస్పరిటీ గురించి కూడా చెప్పేయండి, అయిపోతుంది. చెప్పేమంటారా? చెప్పేసేయండి. అంటే మామూలుగా ఈ స్పిరిచువల్ అంటే ఇవి ఐదే కదా అని నేను ఆగానండి. అంటే మళ్ళీ ఆ రెండు సెపరేట్ గా ఎందుకు అని నా ఉద్దేశం. చెప్పేసేయండి, ఒక 10 minutes అటు ఇటు. లేడీస్ ఎఫర్మేషన్, మనీ బ్లెస్సింగ్స్ అండి. అవును మేడం, ఆ రెండే. ఓకే, ఈ సిరి సంపదల పెరుగుటకు మనం ఎఫర్మేషన్ చదువుతాం. చాలా మందికి మూలాధార చక్రం దగ్గర చెక్ చేసినప్పుడు చాలా బ్లాక్స్ ఉంటాయి. అది పాస్ట్ లైఫ్ నుంచి ఉంటాయి, ప్రజెంట్ లైఫ్ నుంచి కూడా ఉంటాయి. అందుకే చాలా మంది మనీ రావడం గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు వ్యాపారాల్లో ఎట్లాగా కలిసి రాదు, బాగానే కష్టపడతారు. ఉదయం ఎప్పుడో వెళ్తారు, నైట్ ఎప్పుడో ఇంటికి వస్తారు, మధ్యాహ్నం భోజనం కూడా ఉదయం పూటే తీసుకెళ్తారు. కానీ ఈ షాప్లో బిజినెస్ అనేది సరిగ్గా జరగదు. పక్కన వేరే వాళ్ళకి బాగా అవుతా ఉంటది, మనకి మాత్రం జరగదు. ఎందుకు అంటే మన మూలాధార చక్రం దగ్గర చెక్ చేస్తే గనక ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉంటాయండి వాళ్ళకి. ఇంకొకటి, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నా, బ్లాక్స్ ఉన్నా సరే, పాస్ట్ లైఫ్ కర్మ ఉన్నా సరే మనకి ఈ ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అందుకే మనం చదివేటప్పుడు కేచరి ముద్రలో ఉండి మనీ ఆకర్షించే ముద్ర ఇలా పెట్టుకొని ఈ మనీ బ్లెస్సింగ్స్ కనుక చదివినట్లయితే మనకి ఆ బ్లాక్స్ అనేవి పోతాయి. ఇంకా ఏంటి అంటే వారంలో ఒకళ్ళకైనా ఇద్దరికైనా సరే ఫుడ్ పెట్టి, అంటే ఆహారాన్ని ఇచ్చి పేదవాళ్ళకి ₹1, ₹5, ₹10 డబ్బులు కూడా కలిపి ఇవ్వండి. అలా కలిపి ఇస్తూ ఉంటే మన ఫైనాన్షియల్ బ్లాక్స్ తొలగిపోతాయి. ఇది చదువుకోండి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళకి సెన్సింగ్ వస్తే గనక ఎన్నిసార్లు చదవాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం అంటే చాలా ఎక్కువ సార్లు చదవాల్సి ఉంటుంది. ఈ సెన్సింగ్ లో మీ దగ్గర ఎవరైనా టీచర్ ఉన్నా తెలుసుకోండి, ఎన్నిసార్లు చదవాలండి ప్రతిరోజు అని తెలుసుకోండి, చదువుతారు. లేదు అంటే 2 గంటలకు ఒకసారి చదివేయండి, 1 నిమిషమే కదా పట్టేది, చదివేసుకోండి. అందరికీ పూర్ పీపుల్స్ కి వారంలో ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఫుడ్ పెట్టి మనీ ఇస్తూ ఉండండి. ఇంకా సార్ ఏం చెప్తారంటే నదుల్లో కానీ సముద్రాల్లో కానీ ఈ చేపల్ని, అంటే చంపడానికి రెడీగా ఉన్న చేపల్ని తీసుకొని అందులో వదిలేయమంటారు. అప్పుడు ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. అలా కూడా కొంతమందికి ఫైనాన్షియల్ బ్లాక్స్ పోతాయని చెప్తారండి సారు. అది కూడా చేయొచ్చు మీరు.
ఇలా చేసుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ బ్లాక్స్ మనకి బ్లాక్ మ్యాజిక్స్ వలన కానీ, కార్డ్స్ వలన కానీ, తర్వాత పాస్ట్ లైఫ్ కర్మ వలన కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అండి, మనీకి మనం విలువ ఇవ్వాలి, డబ్బులకి మనం విలువ ఇవ్వాలి, దాన్ని గుర్తించాలి, మనం వాటిని ప్రేమగా చూసుకోవాలి. సార్ చెప్తారు, మనం డబ్బులు ఉన్నాయంటే దానికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, పాస్ట్ లైఫ్ లో మనం వీటికి విలువ ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టేసినా సరే మనీ మన దగ్గర ఉండదంటండి. అందుకని మనం జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ, మనం వాటిని ప్రేమిస్తూ ఐ లవ్ యూ చెప్తూ, ధనానికి కూడా ఒక ఎఫర్మేషన్ ఉంటుందండి. నేను తెలిసి కానీ తెలియక కానీ, నా గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ నిన్ను ఏ విధంగా అయినా సరే బాధ పెట్టినా సరే, ఇబ్బంది పెట్టినా సరే నన్ను క్షమించండి అనేది ధనం గురించి కూడా ఒక ఎఫర్మేషన్ ఉందండి. అది కూడా మనం రోజు చదువుకోవచ్చు. దానివల్ల కూడా మనకి మనీ బ్లాక్స్ అనేవి పోతాయి, మనీ మనకి వస్తూ ఉంటది. కొంతమంది చెప్తారు, మేడం ఇట్లాగా మేము చాలా డబ్బులు ఇచ్చామండి, వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వడం లేదండి అని చెప్తారు. వీళ్ళని సెన్స్ చేసి చూస్తే వీళ్ళకి బ్లాక్స్, ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉంటాయి మూలాధార చక్రం దగ్గర. అప్పుడు చెప్తాం ఇది చదవండి, ఇంకా డివైన్ ఫైర్ కూడా చదవమని చెప్తాం. వాళ్ళ పేరుతోటి ఆరా క్లీన్ చేసి, ఇడా పింగ్లా సుషుమ్నా నాడుల్ని బ్యాలెన్స్ చేసి, ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఈ డివైన్ ఎనర్జీ ఈ వ్యాండ్ నుంచి వాళ్ళ ఆజ్ఞా చక్రం దానికి వెళ్తున్నట్టుగా మనం ఇమాజిన్ చేస్తూ ఒక 3 నిమిషాలు అలా రోజుకి, అంటే ఆ తీవ్రత అంటే ఎక్కువ డబ్బులు అనుకోండి, ఎక్కువ ఇవ్వాలనుకోండి ఎక్కువ సార్లు చేయండి, లేదంటే రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అలా చేస్తూ ఉన్నా సరే మనకి రావాల్సిన మనీ వస్తుందండి. అలా మనం చేసుకోవచ్చు మనీ గురించి. తర్వాత లేడీస్ ఎఫర్మేషన్ గురించి చూద్దాం. ఇదేంటంటే చాలా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయండి లేడీస్ కి, అంటే అందరికి కనుక చాలా మందికి ఉంటాయి. వీటి వలన ఏమవుతుందంటే వాళ్ళు శారీరకంగా మన బాడీలో, అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన శరీరంలో 70% వరకు అనారోగ్య సమస్యలు వస్తాయండి. ఎమోషన్స్ ఎక్కువ ఉంటే 70% ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి స్టమక్ పెయిన్, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా లింకులు ఉంటాయి. ఇంకా సార్ చెప్తారు, కొంతమందికి క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, అంటే ఎమోషన్ని తట్టుకోలేక బయటికి చెప్పలేరు, కొన్ని లోపలే ఉంచుకొని ఎక్కువ బాధపడుతూ ఉండడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, ఇలాంటి లేడీస్కి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా ఉండేది ఈ రెండే ఎక్కువ ఉంటాయండి. వీటికి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు సారు. డాక్టర్లు కూడా చెప్తున్నారండి, ప్రశాంతంగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న వీళ్ళకున్న సమస్యలు మాత్రం చాలా పెద్దవి ఉంటాయండి. అందువల్ల వాళ్ళకి తప్పట్లేదు, ఆ ఎమోషన్స్ ని భరించాలి ఇంకా. కానీ అందుకే మనకి ఈ లేడీస్ ఎఫర్మేషన్ రోజుకి 5 సార్లు చదువుకోవడము, ఎమోషన్స్ ని బర్న్ అండ్ బ్లేడ్ చేసుకోవడం, హీలింగ్ వ్యాండ్, నా యొక్క ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, నా కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్ ఫామ్స్ ని, నెగిటివ్ ఎమోషన్స్ ని బర్న్ అండ్ బ్లేడ్ చేయి ఓ వ్యాండు, థ్యాంక్ యూ అని మనం రోజు కనుక రోజుకి 2 గంటలకు ఒకసారి చేసుకున్నా పర్లేదు, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకుంటే మనకి ఎమోషన్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయండి. అందుకే అండి చెప్తారు, మనకి ఎమోషన్స్ ఎక్కువ, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో ప్రతి కణము కూడా అలాగే నెగిటివ్ గా ఉండి, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. మెయిన్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ప్రతి కణము కూడా నెగిటివ్ గా ఆ ఫామ్స్, అంటే ఏదైతే మనం ఆలోచిస్తామో వాటికి కూడా మన ఆలోచనల్ని, భావాల్ని గ్రహించే శక్తి ఉంటుంది మన కణాలకి శరీరంలో. అప్పుడు ఏంటంటే అవి కూడా ఏ ఆర్గాన్ అయితే వీక్ గా ఉంటుందో కొంచెం దాని దగ్గరికి వెళ్ళి ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే థింక్ చేయాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. అప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బాగుంటది. అందుకే లేడీస్ ఎఫర్మేషన్స్ గురించి మీరు ప్రతిరోజు ఎక్కువ ఎమోషన్స్ ఉంటే చక్కగా చదువుకోండి, హీలింగ్ బ్యాండ్ తో హీల్ చేసుకోండి. ఓకే, చదువుకోండి. లేడీస్ ప్రతిరోజు చదవాలి మేడం, ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చదవాలి అంతే మేడం. కొంతమంది ప్రశాంతంగా ఉంటారు మేడం. ఏముండరు మేడం, పైకి కనిపిస్తారు అంతే, లోపల చాలా లావాస్ ఉంటాయి అందరూ, అంతే అంతే చదవాల్సిందే. ఓకే అండి.
శివ సార్ కొంతమంది బయటికి చెప్తారు, స్పీక్ అవుట్ అవుతారు, కొంతమంది చెప్పరు. బయటికి వాళ్ళు ప్రశాంతంగా ఎంత మాట్లాడినా ఏదో ఒకటి చిన్న చిన్న ఉంటాయి, కాబట్టి చదివితే క్లియర్ అవుతాయి అంతే. అదే, ఎందుకంటే ముందు మెయిన్ అండి ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండాలి. ఎమోషన్స్ అంటే మనం స్ట్రాంగ్ గా, మన ఆరా స్ట్రాంగ్ గా తయారవ్వాలి. మన ఆరా కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఎటువంటి అయినా సరే భస్మం అయిపోతాయి, దగ్ధం అయిపోతాయండి. మన ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటే చాలండి, అన్ని వ్యక్తమైపోతాయి. అది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన ప్రొటెక్షన్ షీల్డ్ ఏంటి అంటే సార్ చెప్తారనమాట. క్షమ అనబడు ఆరాన్ని కలిగి ఉండాలి మనందరం. డివైన్ కార్డును పెంచుకోవాలి, అంతఃకరణ కార్డును పెంచుకోవాలి. ఇవి చేస్తూ ఉంటే మన ఆరా స్ట్రాంగ్ అవుతుంది, మనకి ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీలన్నీ మనకి రాకుండా ఉంటాయి అని చెప్తారు. క్షమ అనబడు ఆరాన్ని కలిగి ఉండడము, డివైన్ కార్డును పెంచుకోవటము, అంతఃకరణ కార్డును పెంచుకోవటం, ఇవి చేస్తూ ఉంటే మనకి గట్టిగా స్ట్రాంగ్ గా తయారవుతాం. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటామండి. మన దగ్గరికి ఏమి రావు నెగిటివ్ ఎనర్జీలు. ఓకే సార్ ఇంకెప్పుడు చెప్తా ఉంటారు, గౌతమ్ బుద్ధుడు 8 సూత్రాలు చెప్తారు. మంచి విను, మంచి మాట్లాడు, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యి, మంచి శక్తిని కలిగి ఉండు, ఇలా చెప్తూ ఉంటారు. అందరినీ సమత్వభావంతో చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాయే, అందరి ఎడల ప్రేమ, దయ, కరుణను కలిగి ఉండడం, అన్నిటి యందు మొక్కలు గాని, జంతువులు గాని, మనుషులు గాని అందరి ఎడల, ఇంకా అందరినీ బ్లెస్ చేయటం, భూమాతను, ప్రకృతి మాతను బ్లెస్ చేయటము, అన్నిటినీ మనం ఏ ఫలితం ఆశించకుండా బ్లెస్ చేస్తూ ఉంటే మనకి భగవంతుడు కనెక్ట్ అవుతాడండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం నమస్తే మేడం. నమస్తే మేడం. మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? కృష్ణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మేడం నమస్తే అండి. నమస్తే సార్. అంటే మరి మేము వెహికల్ మీద వెళ్తున్నప్పుడు నేను నేచర్ బీయింగ్స్ బ్లెస్సింగ్స్ అవి చేసేస్తున్నాను, అప్పుడు వ్యాండ్ పెట్టుకోవడం అవ్వదు కదండి. పర్లేదు సార్. మేడం మీరు మ్యూట్ చేశారు, చెప్పండి మేడం. వ్యాండ్ పెట్టుకుంటే నిజంగానే ఎక్కువ పవర్ ఉంటది, కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనసులో చేసుకుంటున్నా సరే ఇబ్బందే ఉండదండి. మేము వెళ్ళేటప్పుడు కూడా అలా చేసుకుంటాం, వంట చేస్తున్నప్పుడు చేస్తాము. ఒక్కొక్కసారి అవకాశం ఉంటే ఇలా పెట్టేసుకుంటాం, అవకాశం లేనప్పుడు మన మనసులోనే చదువుకుంటూ ఉండొచ్చండి, ఇబ్బంది ఉండదు. మేడం మనసులో చదువుకునేటప్పుడు కేచరి ముద్ర వేసుకొని చదువుకుంటే మంచిదంటారు, నిజమేనా మేడం? మంచిదే సార్. అదేంటంటే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది మనకి. దానికి ఒక ఇది ఉంది సార్, కేచరి ముద్ర గురించి నేను చెప్తాను. దాని గురించి చెప్పండి మేడం. ఏంటి అంటే పూర్వకాలంలో మహానుభావులందరూ కూడా కేచరి ముద్రలో ఉండే తపస్సు చేసుకునే వాళ్ళంటండి. కొన్ని వందల సంవత్సరాలు చేసుకుంటూ ఉండే వాళ్ళంట. ఎప్పుడో చాలా కాలం క్రితం. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు కదా, ఇంకా తాగడానికి నీరు ఉండదు, ఏమీ ఉండదు, కానీ అలా కూర్చొని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి కేచరి ముద్రలు అంటే నాలుకల మడత పెట్టినప్పుడు అంటండి అమృత బిందువులు లోపల తయారయ్యి లోపలికి వెళ్తా ఉంటదంటండి. వాళ్ళకి అంత మంచిదండి అది. కేచరి ముద్ర చాలా మంచిది. అమృత బిందువులు తయారయ్యి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని ఆహారం లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా, ఇవి వాళ్ళని అన్ని సంవత్సరాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదంటండి. అది అంత మంచిదండి. ఏ పని చేసినా సరే కేచరి ముద్రలో ఉండి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటది. పిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ క్లాసులు వినేటప్పుడు కానీ చక్కగా కేచరి ముద్రలో ఉండి వినడము, చదువుకోవడం చేస్తే కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా మంచిది సార్. ఓకే మేడం. ఓకే, ఈ క్లాస్ విన్న వాళ్ళలో ప్రతిరోజు నేను చూసేది ఏంటంటే కృష్ణ గారు మాత్రం కంపల్సరీ చెయ్యి హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే మిగతా వాళ్ళందరూ చాలా బాగా అర్థమై ఉండాలి, లేదంటే ఏమీ అర్థం కాకపోయినా ఉండాలి. మనం ఎందుకు వచ్చలే, మనకి ఏం క్వశ్చన్ అడుగుతాం, మనకేం తెలియదు కదా అని అయి ఉండాలి. ఓకే, అదర్వైజ్ జనరల్ గా అట్లీస్ట్ అంటే ఒక గంటంబావు సేపు ఒక క్లాస్ విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 క్వశ్చన్స్ అయినా రావాలి. 5గురు మధ్యలో క్వశ్చన్స్ ఉండాలి.
మినిమం. ఒక్కటైనా రావచ్చు. ఒక్కటేంట నాకు తెలిసి కృష్ణ గారు ఒక్కరే ఆయన నోటు తీసుకొని ఆయన చదివేస్తూ చేస్తూ ఇది రాసుకుంటూ చెప్తాడు కానీ మిగతా వాళ్ళు మరి ఎందుకు అది మరి మీరేమన్నా మొహమాట పడుతున్నారా? ఇక్కడ మొహమాట పడడానికి ఏమీ లేదు. మీలాగే మేము కూడా నేర్చుకున్న వాళ్ళమే, మీలాగే ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళమే. ఓకే సార్ అంటారు ఒక దాంట్లో, ఓకే ఆల్ ఆర్ బికమింగ్ డివైన్ ఇదని చెప్పేసి. ఓకే వీఆర్ ఎవ్రీడే వీఆర్ ట్రైంగ్ టు బికమ్ ద డివైన్ లైట్. కాబట్టి అడగండి, ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి, ఇబ్బంది ఏం లేదు. సో దట్ ఒక్కళ్ళు అడిగితే 10 మంది, ఇక్కడ ఉన్న 40 మంది తెలుసుకుంటారు. దయచేసి మీ మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. భారతీయ శివ అడగండి. మీ ఊర్లో మేడం, మీ ఊరు అయినా మేడం, ఆయన కూడా డౌట్ ఉంది, అడగండి. శివ అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదమ్మా. దగ్గర తీసుకొని మాట్లాడండి. లేదు సార్, దాన్ని ఏమంటారంటే వెయిట్ చేస్తుంటే దాని తర్వాత ఆన్సర్ దొరుకుతుంది. అది సంతోషం, అంటే అలా ఉంటే సంతోషం. కానీ ఆ ముక్క ఒక్కలే అడిగారు అనుకోండి, రెండోవారు కూడా మేడం నేను కూడా ఇలాగే అనుకున్నాను, నేను అడుగుదాం అనుకున్నాను కానీ నాకు ఆన్సర్ దొరికిందంటే ఒక చెప్పే వారికి ఏంటంటే ఆనందం కలుగుద్ది. ఓకే నేను చెప్పిన విషయాన్ని నలుగురికి అర్థమైంది, వాళ్ళకి మధ్యలో క్వశ్చన్ మార్క్ వచ్చినా సరే అది క్లియర్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏమన్నా మీకు నివృత్తి అయిపోయినా చెప్పండి, పర్లేదు, తప్పేం లేదు. ఇది ఓపెన్ ఫోరం కదా. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. సో అంటే నేను ఇప్పుడిప్పుడే ఐఎమ్ లెర్నింగ్. సో అంటే చిన్న క్వశ్చన్స్ అనుకోవద్దు. యాక్చువల్లీ మనం థ్యాంక్స్ టు గాడ్ అని చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకున్నప్పుడు నాకు ఏంటంటే థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు సుప్రీం గాడ్, థ్యాంక్స్ టు యూనివర్సల్ గాడ్, సుప్రీం లైట్, ఇలా ఉన్నాయి కదా. ఏమన్నా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే స్టెప్ వైజ్ ఉన్నారా? అందరూ ఒకటేనా, లేకపోతే అందరికి మనం చెప్పుకోవాలా? ఒక ఏదైనా సీక్వెన్స్ ఏమైనా ఉందా? యాక్చువల్ గా సార్ మెయిన్ ఎవరైతే ఉంటారో పరమాత్మకు చెప్తే చాలు సార్. ఓకే ఓకే. నా ఆత్మకు చెప్పండి, పరమాత్మకు చెప్పండి ప్రతిరోజు. నా శరీరానికి థ్యాంక్ యూ, నా మనసుకి థ్యాంక్ యూ, నా ఆత్మకి థ్యాంక్ యూ, ఇలా చెప్పుకోండి. తర్వాత పరమాత్మకు చెప్పండి చాలు. ఇంకా మన ఆత్మ పరమాత్మ ఒకటే సార్. మనం ప్యూరిటీగా తయారైతే ఆ కనెక్షన్ పెంచుకొని ఆయనతో కలిసిపోవచ్చు సార్. ఓకే ఓకే. నేను యాక్చువల్లీ ఈ మధ్య లాస్ట్ 3 days లో 2-3 హీలింగ్ చేశాను. అంటే ఆ హీలింగ్ చేసినప్పుడు నాకు ఒక ఫీల్ కలుగుతుంది, అంటే అతను తగ్గిపోతుంది కానీ అతనిది ఏమన్నా మనకేమన్నా వస్తుందేమో, అంటే అట్లా ఒక ఫీల్ కలిగింది. లేదు సార్, ఎప్పుడు రాదు సార్. చేసేది ఏంటి సార్? వ్యాండ్ కదా సార్ చేసేది, మనం కాదు కదా. ఓకే ఓకే. ఏంటంటే మనం ఒకసారి చెప్తారు ఫస్ట్ వ్యాండ్, మన వ్యాండ్ ఇలా పట్టుకుంటాం కదా. పట్టుకుంటున్నప్పుడు వ్యాండ్ ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా మన అరచేతి చక్రాలకు కూడా రానివ్వకుండా ఈ వ్యాండ్ ప్రొటెక్ట్ చేస్తుందండి. మనం ఇలా సెన్స్ చేసేటప్పుడు కానీ హీల్ చేసేటప్పుడు కానీ అసలు ఈ పామ్ చక్ర దగ్గరికి కూడా రాదండి నెగిటివ్ ఎనర్జీ. మనకు తెలిసిన కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు అటెండ్ అయిన వాళ్ళు చేత్తో అంటున్నారు. మనం చేత్తో అంటే వాళ్ళ ప్రాసెస్ వేరేమో సార్, ప్రాణిక్ హీలింగ్ ఏమో వాళ్ళు చేసేది. చేత్తో ఇలా అంటున్నారు. అదే సార్, అది చేసి వాళ్ళు ఏంటంటే పక్కన ఉప్పు నీళ్ళు పెట్టుకొని దాంట్లో తీస్తా ఉంటారు. మళ్ళీ ఇలా అంటున్నారు, ఈ విధంగా ఇలాను చేత్తో ఇలా అంటున్నారు. సో వాళ్ళు వేరే ప్రాసెస్ అనుకుంటా సార్. అది మైట్ బి ఎక్స్పర్ట్స్, అంటే మనం బాగా ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఆ లెవెల్ అట్లా ఏం లేదు కదా. అట్లా ఏం లేదు సార్, ఒక్కొక్కటి ఒక్కొక్క దీనిలో ఉంటది సార్. మనకి PVH లో మనకి వ్యాండ్ ఉంటది, ప్రాణికి ఏమో చేత్తో చేస్తారు. ఇట్లా రకరకాల, కొంతమంది పెన్నులతో కూడా చేస్తారట. చాలా రకాలు ఉన్నాయి సార్, మనకి చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో వే, అంతే అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. పద్మజ మేడం. ఏం లేదు సార్, మామూలుగా PVH సృష్టికర్త అయిన పరమాత్మ గురించే మాట్లాడుతుంది, ఇంకా ఎవరి గురించి మాట్లాడదు. సో మనం థ్యాంక్ యూ గాడ్ అన్న చెప్పినప్పుడు ఆయనకి చెప్పినట్టే లెక్క. ఇక్కడ లెవెల్స్ ఏమీ లేవు. మనం ఆయన్ని సంబోధిస్తున్నాము, ఆయనకే చెప్తున్నాము, ఇంకా వేరే ఎవరికీ లేదు. శివ సార్ చెప్పింది, మన సృష్టికర్త ఎవరున్నారు, మన అందరినీ ఈ విశ్వాన్ని సృష్టించిన ఆయన్నే మనం డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకోవాలని చెప్పి శివ సార్ ఎప్పుడు చెప్తారు ఆయనతోని. మనం కూడా దానికే ట్రై చేస్తున్నాం.
మనందరం కూడా ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. నిన్న కూడా మీరు అడిగారు సార్ ఎవరికో హీలింగ్ చేస్తున్నానని. మీరు దయచేసి వాళ్ళ చేత ఎఫర్మేషన్స్ చదివించాక మాత్రమే హీలింగ్ చేయండి. మీకు సెన్సింగ్ రాదు కాబట్టి ఎవరి చేత అయినా సరే ఎఫర్మేషన్స్ చదివించాకే హీలింగ్ చేయండి. PVH లో బ్యాండ్ తోనే హీలింగ్ చేస్తాము. శివ సార్ కూడా బ్యాండ్ తోనే హీలింగ్ చేస్తారు. మిగతా పద్ధతులు అనేవి ఏ లెవెల్స్ లేవు, మిగతా పద్ధతులు లేవు, ఓన్లీ విత్ బ్యాండ్. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, బ్రహ్మయ్య గారు. సార్ మేడం, సార్ చెప్పండి. ప్రాస్పెరిటీ ఎనర్జీకి బేసిక్ చక్ర దగ్గర కార్డ్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది కొంచెం వివరిస్తారా అని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే సార్, దీనికి మనకి అంతా సింపుల్ సార్. మనకి PVH లో మనీ బ్లెస్సింగ్స్ 2 గంటలకు ఒకసారి చదువుతూ ఉండండి సార్. సార్ ఇట్లాగా మనీ ఆకర్షించే ముద్ర పెట్టుకొని కేచరి ముద్రలో ఉండి ఇట్లా 10 టైమ్స్ 14 టైమ్స్ గుంజిళ్ళు లాగా తీస్తాం కదా, మనకి సార్ చెప్పారు కదా, అలా చేసి ఎఫర్మేషన్ ని మనీ ఎఫర్మేషన్ ని ఒక 5 సార్లు చదవండి రోజులో. ఇప్పుడు అవి ఆ బ్లాక్స్, కార్డ్స్, నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోతాయి. దానికి ఉన్న మూలాధార చక్రానికి ఉన్నవన్నీ పోతాయి. అప్పుడు ఏంటంటే ఇంకా పూర్ పీపుల్స్ కి ఒకళ్ళకో ఇద్దరికో వారంలో మనం హెల్ప్ చేయడం, అంటే ఫుడ్ పెట్టి ₹1 ₹2 డబ్బులు కలిపి ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే మన మనీ బ్లాక్స్ పోతాయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలా ఇస్తున్నప్పుడు కూడా సార్ నేను ఏదైతే ఇస్తున్నానో అది నాకు అంతులేని విధంగా తిరిగి రావాలని చెప్పి మనసులో అనుకుంటూ ఇవ్వాలి సార్. ఎవరికైనా శివ సార్ ఎప్పుడు చెప్తారు అంటే మనం ఇచ్చేది మనకు కూడా తిరిగి రావాలనేది ఇక్కడ మన స్వలాభమే అయినా మనకు అవసరం. అది వాళ్ళ స్వలాభం అన్నది మనకు అవసరం కాబట్టి నేను ఏదైతే ఇస్తున్నానో అది నాకు కూడా అంతులేని విధంగా తిరిగి రావాలని అనుకుంటూ ఇమ్మని చెప్పండి ఎవరికైనా సార్. రైట్ మేడం. ఓకే మేడం, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఎందుకంటే అందరికీ మీరు చెప్పినది విపులంగా అర్థమైంది. మీతో ఈ క్లాసే కాకుండా ఇంకో క్లాస్ కూడా త్వరలో ఇంకో క్లాస్ కూడా మీతో పెట్టిస్తాం మేడం. మీ యొక్క స్పెషాలిటీ ఇది. ఇంకొకటి మేము మీ నాలెడ్జ్ ని మేము కూడా మాకు షేర్ చేస్తే మేము కూడా నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ enlightening us. Okay. Thank you all. Thank you for joining. I hope everybody has enjoyed the meeting. Thank you madam. Thank you sir. Thank you all.